2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేందంటే కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అని, తర్వాత సికాస్ ఆర్‌నజరు, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి అశోక్ అని వీళ్ళు ఇద్దరు పోలీసులు పట్టుకున్నారు ములుగు దగ్గర. సో, వీళ్ళని ఆహ్, పసరా అనే ఊరు దగ్గర పట్టుకున్నారు. వీళ్ళని కోర్టుకు పెట్టాలి, చంపేస్తారు అని భయంగా ఉందని ప్రకటన ఇచ్చారు. అయితే ఆ తర్వాత వాళ్ళకి గూడా విషయం అర్థమైంది. ఇది పట్టుకోలేదు, పోలీసులకు సరెండర్ అవ్వడానికి వీళ్ళే ప్లాన్ చేస్తున్నారనేది పౌర హక్కుల సంఘానికి కూడా అర్థమైపోయి సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు వార్త గూడా బయటకొచ్చింది. అదేందంటే ముఖ్యంగా ఇద్దరు అతిపెద్ద మావోయిస్ట్ నాయకులు, స్టేట్ స్థాయి లీడర్లు సరెండర్ అయిపోబోతున్నారు అని. అందులో ఒకరు ఆహ్, కొ ఈ కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఇంకొకరు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్. వీళ్ళిద్దరూ గూడా సరెండర్ అవ్వబోతున్నారు. వీళ్ళతో పాటు డివిజనల్ కమిటీ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు మొత్తం 20 మంది వరకు పెద్ద ఎత్తున సరెండర్ అయిపోబోతున్నారనేది వస్తున్న వార్త. ఇందులో కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ఈయన ఆహ్, ముద్దలగూడెం గోవిందరావుపేట మండలం, ముద్దలగూడెం ములుగు జిల్లాలో. ఈయన 95 నుంచి ఈజీలో ఉన్నాడు. ఈయన ఆహ్, స్టేట్ కమిటీ మెంబర్‌గా గూడా ఉంటున్నాడు ప్రెజెంట్ అని చెప్తున్నారు. ఇంకొక ఆయన అశోక్ అనే ఆయనేమో ములుగు జిల్లా, ఆహ్, ఆయన భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శిగా ఉంటున్నాడు. జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాడు. ఆయన డివిజనల్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే రమేషు గూడా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన కమిటీలో ఉన్నాడు. ఈయనది రామగుండం ఎఫ్‌సిఐ ఏరియా అని చెప్తున్నారు. ఈయన 99 నుంచి ఉన్నాడు. డీసీఎం డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు. ఈయన మీద కూడా 5,00,000 ఉంది. మొదట ఆజాద్ మీద 20,00,000 ఉంది. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకొక 20 మంది కూడా సరెండర్ అయిపోబోతున్నారు అని చెప్తున్నారు. సో, వీళ్ళకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కి మధ్య గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. దామోదర్ స్టేట్ సెక్రటరీకి ఈ మధ్యన అయ్యాడని చెప్తున్నారు. స్టేట్ సెక్రటరీగా ఉంటున్న చంద్రన్న కూడా ఆ మధ్య సరెండర్ అయిపోయారు. సో, ఓవరాల్‌గా తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ఖాళీ అయినట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ మేము కాల్పుల విరమణని పొడిగిస్తున్నామని ఆ మధ్య ప్రకటన, జగన్ పేరుతో ప్రకటన వచ్చినప్పుడు కూడా ఒరిస్సా నుంచి గణేష్ పేరుతో, ఒరిస్సా మావోయిస్ట్ పార్టీ స్టేట్ సెక్రటరీ గణేష్ పేరుతో ఒక ప్రకటన కూడా వచ్చింది ఖండిస్తూ. అంటే ఇది ద్రోహం వీళ్ళు చేస్తున్నదని. అంటే తెలంగాణ పార్టీ స్టేట్ నాయకత్వానికి, సెంట్రల్ నాయకత్వానికి, మావోయిస్ట్ సెంట్రల్ నాయకత్వానికి మధ్య ఘర్షణ కూడా కనబడుతుంది. సో, ఇక్కడ తెలంగాణ స్టేట్ నాయకత్వం కంప్లీట్‌గా సరెండర్ అయిపోదామని ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ పెద్దగా ఏమీ కార్యకలాపాలు కూడా లేవు. ఒక రకంగా తెలంగాణ ప్రాంతాన్ని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాన్ని సేఫ్టీ జోన్‌గా మావోయిస్ట్ పార్టీ వాడుకుంటుంది. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో, ఆహ్, మహారాష్ట్రలో, ఒరిస్సాలో ఈ ఏరియాలంతా కూడా ప్రెజర్ విపరీతంగా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రెజర్ అయితే ఉంది. ఆ ప్రెజర్ నుంచి తట్టుకోవడానికి బార్డర్స్‌లో, ఏపీ బార్డర్, తెలంగాణ బార్డర్‌లలో తలదాచుకోవడానికి ఒక సేఫ్టీ జోన్‌గా వాడుకుంటున్నారు తప్ప ఇక్కడేమీ ఉద్యమాలేమి లేవు. వీళ్ళు కూడా ఎక్కడో ఉండి ఉంటున్నారు తప్ప వీళ్ళేమి ప్రజల్లో ఉద్యమాలు చేస్తూ నిర్మించే పరిస్థితి తెలంగాణలో ఎప్పటినుంచో లేదు. సో, అది కూడా ఇప్పుడెందుకు, అనవసరంగా దొరికితే మనం చనిపోతాం కదా అన్న ఒక భయము ఏర్పడినట్టుగా తెలుస్తుంది ఒకటి. రెండోది ఏజ్ కూడా, చాలామందికి ఆరోగ్యం బాలేకపోవడం, అది కూడా కారణాలు. దాంతో సరెండర్ కావాల్సిన పరిస్థితి.